మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ కార్యాలయ సామగ్రిని గోదావరి కని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు లక్షట్టిపేట కోర్టు సిబ్బంది గురువారం జప్తు చేశారు. జన్నారం మండలం మొహమ్మబాద్ గ్రామానికి చెందిన దర్శనాల రాజం అనే వ్యక్తి 1986 సంవత్సరం నుంచి 2016 వరకు ఫారెస్ట్ యానిమల్ ట్రాకర్గా విధులు నిర్వహించారు. అయితే 2016లో ఫారెస్ట్ అటవీ అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. దీనిపై దర్శనాల రాజం గోదావరి కనిలోని లేబర్ కోర్టులో కేసు పెట్టారు. విచారణ జరిపిన గోదావరి కని లేబర్ కోర్టు అధికారులు అతనికి తొలగించినప్పటి నుంచి 2023 వరకు తనకు జీతభత్యాల కింద 15,89,700 రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం స్పందించలేదన్నారు. బాధితుడు మళ్లీ అటవీ శాఖ పీసీఎఫ్ అధికారులను కలిసినప్పటికీ స్పందించకపోవడంతో లేబర్ కోర్టును ఆశ్రయించాడు. స్పందించిన గోదావరి కని కోర్టు అధికారులు ఎఫ్డీఓ కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం లక్షట్టిపేట సివిల్ కోర్టు సిబ్బంది జన్నారం అటవీ డివిజన్ కార్యాలయానికి వచ్చి సామగ్రిని పూర్తిగా జప్తు చేశారు. గోదావరి కని లేబర్ కోర్టు ఆదేశాల ప్రకారం లక్షట్పేట్ కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రజిత్ కుమార్, యూసఫ్, సంధ్యారాణి అందరు కలిసి డివిజనల్ ఆఫీస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ జన్నారం జప్తు చేయడానికి వచ్చినాం. దర్శనాల రాజం సన్ ఆఫ్ ఊషాలు ఆయనకు సంబంధించిన ఏరియల్స్ ఏమంటూ మన 2016 నుంచి వెళ్ళి 2021 వరకు 15,89,700 రూపాయలు సంబంధించిన అమౌంట్ ఆయనకు రాలేదు. సో కోర్టు ఆదేశం ఇచ్చింది. అతనికి డబ్బులు రాకపోవడం వల్ల సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేసుకోమని ఆదేశించింది. దాని ప్రకారం మేము ఇవాళ వచ్చి ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేస్తున్నాం. గోదావరి కని లేబర్ కోర్టు ఆదేశాల ప్రకారం లక్షట్పేట్ కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రజిత్ కుమార్, యూసఫ్, సంధ్యారాణి అందరు కలిసి